అందరికీ జై శ్రీరామ్. ఆంధ్ర ప్రజానికానికి చాలామందికి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం అయితే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. పోయినా ఏదైతే మనకు జగన్ హయాంలో అక్రమంగా పింఛన్లు తీసుకున్నారంటూ లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు రావడము, దాని మీద యథావిధిగా చకచక రోజులు గడిచిపోతూ ఉన్నాయి. చాలామందికి ఖచ్చితంగా మీరు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి, లేకపోతే మీ పెన్షన్లు ఆటోమేటిక్గా రద్దయిపోతాయి అనుకుంటూ ధనిక సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంటు మన వీడియోల కింద చాలామంది కామెంట్ పెడుతున్నారు. కొత్త పింఛన్ల కోసం కనీసం కూడా అవకాశం లేకుండా ఉంది ప్రభుత్వంలో. ఇక్కడనేమో మనకు వచ్చిన అప్డేట్లా ప్రతి నెలకు 3 రోజుల పాటు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఎక్కడైనా సరే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. అది వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు అని ఏమో అప్డేట్లా ఇచ్చిండు. ఇక్కడనేమో మనకు ప్రజలు, ఎందుకంటే ప్రజలు అబద్ధం ఆడరు ఎప్పుడు కూడా, అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నా. నిజంగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు మనకు కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉందా? తీసుకోకపోతే తీసుకుంటా ఉన్నాము అన్నది మరి ఈ రకంగా ఎందుకు ఇచ్చిండు? అసలు చంద్రబాబు నాయుడు అప్డేట్లో ఏమిచ్చిండు? ఎవరెవరికి పింఛన్లు, ఏ రకంగా ఇవ్వాల్సిన పింఛన్లు, ఏం చేసిండు అనే విషయాన్ని కంప్లీట్గా చూద్దాం. ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోను ఎండ్ వరకు చూసి మీ గ్రూపులలో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు ప్రజలు అడిగేటోడు లేకపోతే చేసిందే పెత్తనం, చేసిందే నాయకత్వము అనే విధంగా సాగుతూ ఉంది. కాబట్టి ప్రజలారా వీడియోను మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మొన్న ఏదైతే మనకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏ నాయకుడు అయినా సరే ప్రజలు వేసిన ఓట్లతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. సీఎం చంద్రబాబు నాయుడు జీతం ఎంత ఎరికినా 3,65,000 రూపాయలు ఒక నెలకు సీఎం జీతము. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు సీఎం జీతము 3,65,000. మీరు నమ్మితే నమ్మచ్చు, నమ్మకపోతే టైం వచ్చినప్పుడు అది కూడా చూపిస్తా. ఇక్కడ మనకు ఏమంటా ఉన్నాడు చూడండి. ఏపీ పెన్షన్ రీస్టేట్మెంట్ అంటే మళ్ళా మీరు చేసుకోవాలి. ఏపీలో వారందరి పెన్షన్ కట్టు. ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బంది. పూర్తి వివరాలు ఇవే. గత ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లో అవకతవకలు ఉన్నాయని కూటమి ప్రభుత్వము విచారణ చేపట్టింది. అర్హత లేని వారికి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వము మరోవైపు అవకాశం కల్పించి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తూ ఉంది. ఈ 40% తక్కువ ఎవరైతే వైకల్యం ఉందో వారికి పింఛనే రద్దు. బాగా గుర్తుంచుకోండి, 40% కంటే అంగవైకల్యం సదరం సర్టిఫికెట్లు మనకు తక్కువగా ఉంటే పింఛన్లు అనేటివి రద్దు చేస్తారట. అట్లనే అనర్హుల లిస్టులో 60 ఏళ్ళు పైబడిన వారు ఉంటే వాళ్ళకు వృద్ధాప్య పింఛని మంజూరు చేస్తారంటూ ఈ ప్రక్రియ 3 నెలలు పట్టనుంది. ఇప్పుడు 3 నెలలు కొనసాగుతూ ఉంది అని ఇక్కడ మనకు ఇచ్చినటువంటి అప్డేట్లో ఉంది. ఇప్పుడు నిజంగా మనకున్నటువంటి మొత్తం కోస్తాంధ్ర, రాయలసీమ, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ జరగాలి కదా 3 నెలలు. ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చిండో ఈ ధనిక సీఎము అందరికీ ప్రక్రియలు జరిగి ఖచ్చితంగా మనకు రావాలి కదా. మరి ఏమంటా ఉన్నాడో ఒకసారి చూడాలి మనం. ఆంధ్రప్రదేశ్ గత హయాంలో పింఛన్ల గురించి, దీని గురించి కాదు, ఒకసారి నిజంగా ఏం జరుగుతూ ఉందనే విషయం తెలుసుకుందాం. పింఛన్ల విషయంలో నోటీసులు అందుకొని అపీలు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించడానికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిజంగా నిర్వహిస్తున్నారా? నిజంగా నిర్వహిస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయరు. ఏ జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నారు? జిల్లా విధంగా పెట్టిరా, మండలాల వారిగా పెట్టిరా, ఏ విధంగా పెట్టిరో మనకు తెలవాలి. నిర్వహిస్తూ ఉన్నారు. పింఛన్ల విషయంలో అపీలు చేసుకున్న వారిని అర్హతలు అధికారులు ఇప్పుడు వైద్య పరీక్షలకు ద్వారా నిర్ధారించనున్నారు.
అంటే వైద్య పరీక్షలకు మీరు రావాలి అని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. సదరము ధృవపత్రాలను పరిశీలించడంతో పాటు వైకల్య శాతాన్ని కూడా నిశ్చితంగా అంటే ఖచ్చితంగా తనిఖీ చేస్తారట. తనిఖీ చేసిన తర్వాత పూర్తి వివరాలను గ్రామీణ పేద నిర్మూల సంస్థ దాని పేరే సెర్పు సంస్థకు ప్రభుత్వము ఈ యొక్క ఏదైతే ఈ వైద్య పరీక్ష ఉందో అది పంపించనున్నారు. ఈ సెర్పు సంస్థ ప్రభుత్వం అంటే ఈ యొక్క వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి పంపించనున్నారు. వైద్య పరీక్షల్లో 45% కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లు తేలితే వారి పింఛని రద్దు చేస్తారు. అనర్హుల్లో 60 ఏళ్ళు పైబడిన వారు కనుక ఉంటే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైనటువంటి ఇక్కడ చూడుర్రి అర్హులైన వారికే పింఛన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ పరీక్షలు కనుక హాజరు కాకపోతే మీ పింఛన్ కట్ చేస్తారంటూ రూల్ అయితే గుర్తు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ రూల్ అనేది ఈ రూల్ గురించి తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు వైద్య పరీక్షలకు హాజరు కావాలి. హాజరు కాకపోతే మీ పింఛన్ రద్దు అవుతుంది. ఇంకా మనకేమంటా ఉన్నారు, ఇక్కడ చూడు డేట్లు కూడా ఇచ్చారు. గ్రామాల్లో పింఛన్దారు వైద్య పరీక్షలకు బుధ, గురు, శుక్రవారాలు జరుగుతాయి. 3 నెలల్లో ఇదే రోజులు బుధ, గురు, శుక్రవారాలు జరుగుతాయి. ప్రతి కేంద్రంలో 100 నుంచి 130 మందిని పరీక్షిస్తారు. ప్రతి కేంద్రంలో 100 నుంచి 130 మందిని పరీక్షిస్తారు. గత పరీక్షలు చేయించుకున్న చోట కాకుండా అంటే మనం ఇంతకుముందు ఏడైతే చేయించుకున్నామో ఆడ కాకుండా ఇప్పుడు వేరే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకునేలాగా జంపింగ్ పద్ధతిలో కేటాయింపులు చేశారు. పింఛన్దారులకు ఏ రోజు ఏ ఆసుపత్రికి వెళ్ళాలో సమాచారం కూడా దాంట్లో ఉంది. ఈ నెల 8 అంటే మనకు నవంబర్ 8వ తారీఖు నుంచి 8-9 తేదీల్లో మొదటి విడత పరీక్షలు జరిగినాయి. ఆ తర్వాత కొన్ని జిల్లాలో 15-17 వరకు జరగాల్సి ఉండే. అయితే ఎందుకు వాయిదా పడ్డది? మనకు దీపావళి పండుగ వచ్చిందని వాయిదా పడ్డది. ఇప్పుడు మొన్నటి ఏదైతే మనకు అక్టోబర్ 22, 23, 24 అట్నే 29, 30 తేదీల్లో కూడా పరీక్షలు నిర్వహించారట. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మనకి ఈ డేట్లలో మీకు ఏ జిల్లాలోనున్న మనకు అక్టోబర్ ఇది నవంబర్ కాబట్టి అక్టోబర్లో నిర్వహించిర్రా ఈ డేట్లల్లో? ఒకవేళ ఈ తేదీల్లో నిర్వహించారు ఇలా ప్రతి వారము 3 రోజులు ఇక్కడ చూడు ఇలా ప్రతి వారము 3 రోజులు పరీక్షలు కొనసాగుతాయి. వైకల్యం నిర్ధారించడానికి ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యేసరికి సుమారు 3 నెలలు ఇక్కడ మీరు కనబడతా ఉండొచ్చు. సుమారు 3 నెలలు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరు కాకపోతే ఈ అక్టోబరే కాదు ఈ నవంబరు, డిసెంబర్ కూడా 3 నెలల పాటు జరగనుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్టోబర్ కంప్లీట్ అయిపోయింది, నవంబర్ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మనకు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటేనే పింఛన్లట. చాలామంది కామెంట్ చేసారు మొన్న ఒక వీడియో కింద, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కొత్త పింఛన్ల గురించి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు. మరి ఎట్లా? ఎన్టీఆర్ భరోసాలో పొందుపరిచినటువంటి నీ విధానం ఏంటి అంటే కొత్త పింఛన్లు అర్హులైన వారు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవచ్చు. అట్లనే ఎవరైతే దివ్యాంగులు ఇప్పుడు సడన్గా కూటమి ప్రభుత్వం వచ్చింది, యాక్సిడెంట్ వచ్చినా, పక్షవాతం వచ్చినా, ఏదైనా అయితే అంగవైకల్య శాతం ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్ని విధాలుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లో మీరు రూల్స్ పొందుపరిచి ఇప్పుడు కొత్త పింఛన్ల కోసం అవకాశం ఇవ్వకపోతే ప్రజలు ఏమైపోవాలి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆవేదన. ఖచ్చితంగా దీని గురించి చంద్రబాబు నాయుడు అలాగే మీ సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులు సమాధానం చెప్పాలి. ప్రజలకు కొత్త పింఛన్ల మంజూరు అనేది జరిగి తీరాలి. ఎన్టీఆర్ భరోసా పింఛన్లో ఎంతమంది అధికారులు కూడా ప్రజలను పీడించుగా తింటా ఉన్నారు అనేది కూడా కామెంట్ చేశారు. మనకు దయచేసి ఏ జిల్లాలో ఏ అధికారి పీడించుకుంటా అంటే పబ్లిక్ను దోసుకుంటా ఉన్నారనేది కూడా మీరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అధికారులు ఎట్లా మారిరంటే ఈరోజు ఒక పింఛన్ మంజూరు కావాలంటే వేలల్లో లంచాలు పెట్టాలి. ఇది జగన్ హయాంలో నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే కొనసాగుతూ ఉంది.
అధికారులకు భయము బుగులు అనేది అస్సలు కూడా లేదు, కించమెత్తు కూడా లేదు. కాబట్టి ప్రవర్తన మారాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రవర్తన మారాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకు తాగద్దు అని మరీ హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రజలారా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో ఇంతకు లెవెల్ ఆధారాలతోటి మీ ముందు వీడియో అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోలు రావాలంటే ఖచ్చితంగా ప్రశ్న ఇన్ వన్ అంటే ఒక్కసారి ప్రశ్నించు అని అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో రాసింది కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తా. అది మీ గురించి అయినా, నా గురించి అయినా, మనందరి గురించి అయినా. జస్ట్ ఆల్.